హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ మనుషుల జీవితాలు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటట్లుగా వారు వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు. దేవుడు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టుబాట్లను ఇచ్చాడు, కొన్ని క్రమాలను ఇచ్చాడు. క్రమాలు తప్పినటువంటి ఈ మనుషులు భూమి తట్టు దేవుడు తేరు చూసినప్పుడు వారి యొక్క జీవన స్థితి ఎలాగుందనంటే వారు దుస్సహమైన వేదనతో ఉన్నారు. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడతా ఉన్నారు. ఇది మనుషుల యొక్క స్థితి. ఇలాంటి స్థితిని దేవుడు చూసి ప్రేమించాడు కాబట్టి, తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని లోకమునకు పంపాడు కాబట్టి, నిన్ను నన్ను పవిత్రపరచాలనుకున్నాడు కాబట్టి, ఆ పవిత్రపరచాలనుకున్నటువంటి ఆ దేవుడు ఈ లోకములోకి క్రీస్తును తల్లి అయినటువంటి మరియ గర్భాన పుట్టించటం మాత్రమే కాదు, తన యవ్వన కాలములో 33.5 సంవత్సరాల ప్రయాణములో ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి సహితము వెనుకాడలేదట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినటువంటి పని విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. చాలా శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఎంత ఆర్భాటంగా జరిగిందో, ఆయన చనిపోయేటప్పుడు చాలా క్రూరంగా హింసింపబడ్డాడు, బంధింపబడ్డాడు, కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దీనంతటికి కారణం ఏంటంటే నిన్ను ప్రేమించాడు కనుక. ప్రేమిస్తే ఒక దెబ్బ తిన్నా సరే సంతోషిస్తాం. దేనికోసం? ఆ వ్యక్తిని మనం ప్రేమించాం కాబట్టి. నీ కోసం ఇన్ని మాటలు నేను పడతా ఉన్నా, లేకపోతేనా వాడు అంతు తేల్చేవాడిని అని చెప్పానని కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు డైలాగులు వినపడతా ఉంటాయి. నీ కోసం, లేకపోతే ఇంతసేపు కాదు అంటే ఆ మనిషికి ఇచ్చినటువంటి విలువ ఏం చేస్తుంది? మనల్ని కంట్రోల్ అయ్యేటట్లుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సర్వలోకంలో ఆయన సంచరించేటువంటి సమయంలో ఆయన అద్భుతాలు చేయలేదా? ఆశ్చర్యకార్యాలు చేయలేదా? కుదరని రోగాలను కుదర్చలేదా? లేని వాటిని సమకూర్చలేదా? 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు ఇంకా మిగిలినటువంటి అద్భుతాలను ఆయన చేయలేదా? 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని వస్త్రపు చెంగు చేత స్వస్థపరచలేదా? ఆయన తన నోటి మాట చేత అనేక అద్భుతాలను చేయలేదా? అంత గొప్ప దేవుడు శక్తిహీనుడిగా మారాల్సిన పరిస్థితి ఏంటి అంటే, ఈ మానవాళి యొక్క ప్రక్షాళన కోసం, మానవాళిని పరిశుద్ధపరచడం కోసం పవిత్రుడైనటువంటి దేవుడు అపవిత్రుడిగా మార్చబడ్డాడు. దేవుడు నీ కోసం వచ్చాడు. ఈ సత్యం ఎంత, ఒక మనిషి నీతో సహవాసం చేయడానికి వచ్చాడు అనుకో, నువ్వు ఎంత ఆనందిస్తావు? ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి నిన్ను పలకరిస్తే ఎంత ఆనందిస్తావు? ఒక గొప్ప వ్యక్తి నీతో ఒక మాట మాట్లాడితే నువ్వు ఎంత ఆనందిస్తావు? ఇది సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన నీ కోసం ప్రత్యేకించబడి ఈ లోకం మీద, ఈ భూమి మీద అడుగు పెట్టాడనంటే ఎవరి కోసం? మనిషి కోసం కాదా? కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ త్యాగము నీవు నేను గుర్తించాల్సినటువంటి సమయం ఇది. దేవుడే నీ కోసం దిగొచ్చాడు. దిగి రావటమే కాదు, నీతో కలిసి సంచరించాడు 33.5 సంవత్సరాలు. సంచరించడం మాత్రమే కాదు, ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు నిన్ను పవిత్రపరచడం కోసం. ఎంత శ్రద్ధ కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. ఎవరు నిన్ను పట్టించుకుంటారు? నిన్ను పట్టించుకునేది ఎవరు? నిన్ను పవిత్రపరిచేది ఎవరు? నిన్ను హక్కును చేర్చుకునేది ఎవరు? దేవుడే నీకోసం దిగొచ్చాడనంటే మనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి? మనలో ఉన్న అర్హత ఏంటి? ఆయన మనతో కలిసి నివసించడానికి అర్హత ఏంటి మనలో? ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి అర్హత ఏంటి? ఒక మంచి మనిషి కోసం
ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పెట్టడానికి ఒకవేళ తెగించవచ్చేమో అని బైబిల్ చెప్తా ఉంది. కానీ మనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటి? మనం పాపులము, అపవిత్రులము, దూరస్తులము, దగ్గరికి రావడానికి కూడా అర్హత లేని వారము. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను ఆయన తన పవిత్రమైనటువంటి తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం పెట్టగలిగినట్టు పరిస్థితి ఈ మధ్యాహ్న కాల సమయంలో గుర్తు చేసుకోగలిగితే నీవు ఎంత ధన్యురాలవి, నువ్వు ఎంత ధన్యుడివి, నీకు కలిగినటువంటి ఆ మేలు ఎంత ఉపయోగకరమైనది. ఒక్కసారి నీ మోకరించి, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అనంటే ఆ ఒక్క మాట దేవుడు నేను పవిత్రపరచడానికి అర్హత. ఇంకంతకుమించి నువ్వేమీ గొప్ప గొప్ప మేళ్ళ కట్టాల్సిన పని లేదు. మాట నీ జీవితాన్ని మార్చేటట్లుగా దేవుడు ఎంత దగ్గరగా నీ దగ్గరకు రాగలిగాడు. ఆయన ఇంత గొప్ప కార్యము ఆయన చేయగలిగినటువంటి ఆ గొప్ప పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు చివరి దినాలలో ఎన్ని రోజుల క్రితం, ఒక 4 రోజుల క్రితం మనం అందరం కూడా హోసన్నా జయం అని ప్రజలందరూ కేకలు వేసినట్టు స్వరాలను మనం అక్కడ వింటా వచ్చాం. ఆయన గణపరిచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొన్న ఆదివారం రోజున గాడిదనెక్కించి ఆయన గణపరిచినటువంటి వారుగా ఆయన నడుస్తూ ఉంటే బట్టలు పరిచినటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు, మట్టలు పట్టుకుని ఆయన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుని కేకలు వేసినటువంటి ఆ కేకలు వినబడినటువంటి 5 రోజులకే యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టించాలని ఎన్నో రోజుల నుంచి కాపీ కాస్తున్నాడు. ఎవరో శిష్యులలో ఒకడై ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ. బయట నుంచి ఎక్కడో లేడండి శత్రువు. చాలాసార్లు శత్రువులు మనకి ఇళ్లలోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, కాపు కాసి ఉంటారు, పొంచి ఉంటారు, మరలా తిరిగి మనతో బాగానే ఉంటారు. మన నాశనాన్ని కోరుకునేవారు మన పక్కనే ఉంటారు. మనం పాడైపోతే చూసి ఆనందించాలి పక్కనే ఉంటారు, బయట నుంచి ఎక్కడి నుంచో ఉండరు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దినాలలో కూడా ఆయన శిష్యులను తయారు చేసుకున్నాడు. శిష్యులందరూ కూడా పవిత్రులు అని అనటానికి లేదు. ఎందుకనంటే ఇక్కడ కనబడుతున్న ఇస్కరియోతు యొక్క మనసును చూస్తూ ఉన్నప్పుడు, తన క్రియలను చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడా ఆయనతో పాటు నడుస్తున్నాడు. ప్రభా వందనాలు అంటున్నాడు. తర్వాత వాళ్ళకి ఫోన్ కొడుతున్నాడు. ఫోన్ అంటే అప్పుడు ఫోన్లు లేవనుకోండి, మొత్తానికి ఏదో ఒక కోణంలో వారికి సమాచారాన్ని అందిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మీరు గంటలోపు వస్తే ఇక్కడ మీకు దొరుకుతాడు. నేను అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులందరిలో కూడా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు. కాబట్టి మీరు గుర్తించి నేను ముద్దు పెట్టుకున్న వెంటనే మీరు అతన్ని పట్టుకోండి అని చెప్పని సలహా ఇచ్చినటువంటి వ్యక్తి, 30 వెండి నాణాలకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి, దేవుని దగ్గర ఉన్నప్పుడు 12 గంపల ఆహారాన్ని అద్భుతాలను చూస్తున్నటువంటి ఇస్కరియోతు యోధ చిన్నదాని దగ్గర తన యొక్క జీవితాన్ని అపవిత్రపరుచుకున్నాడు. 30 వెండి నాణాలకి తన మనస్సును మార్చుకుని దేవునికే శత్రువు అయ్యాడు. పైకి బాగానే మాట్లాడుతున్నాడు, ఆయన ప్రేమించినట్టే కనబడుతున్నాడు. ఆ ప్రేమ ఎంతకాలం నిలబెట్టుకోలేకపోయాడు. ఎన్ని రోజులు యేసుక్రీస్తు ప్రభుల వారితో ప్రయాణించినప్పటికీ తన మనస్సులోనూ మాటల్లోనూ మార్పు కనబడడం లేదు. ఆలోచన అంతా కూడా ఆయన పట్టించాలనే ఉద్దేశం కలిగిన వాడై, దురుద్దేశం కలిగిన వాడై ప్రయాణిస్తూనే ఉన్నాయి. చివరికి బల్లారాధన ఇచ్చేటప్పుడు కూడా శిష్యులందరూ కూడా వారి వారి పాపాలను ఒప్పుకొని వారు ఆ బల్లను స్వీకరిస్తూ ఉంటే ఈ వ్యక్తి తన మనసును మార్చుకోలేదు, తన ఆలోచన మార్చుకోలేదు. ఆలోచన అంతా కూడా శత్రువులకి ఏదన్నా సమకూర్చి పెడదాం, శత్రువులకి ఏదైనా సహాయపడదాం, నడిపించే దేవుడికి సహాయకరంగా ఉండటం కాదు, శత్రువులకు సహాయం చేద్దాం. తింటుంది ఉంటుందేమో, ఇక్కడ పని చేస్తుందేమో
వారికి. ఈ మనస్తత్వంతో కలిగినటువంటి ఈ వ్యక్తి ఆ బల్లలో ఆ రొట్టె ముక్క పుచ్చుకునేటప్పుడే దేవుడు పసిగట్టి గెట్అవుట్ అని అనలా. తెలుసు ఆయనకు కూడా పవిత్రులు ఎవరో తెలుసు, పరిశుద్ధులు ఎవరో తెలుసు, అపవిత్రులు ఎవరో తెలుసు. నిన్ను నీవే పరీక్షించుకొని అన్నాడు, కానీ ఆయన త్రో చేసి బయటికి పంపలా. పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఇచ్చాడు. అక్కడ కూడా మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ బల్లలో ఆ రొట్టె ముక్క పుచ్చుకునే సమయంలోనే అతను పవిత్రపరచబడలేదు, కల్మషంతో తన హృదయాన్ని నింపుకొని ఉన్నాడు, శత్రువులకు అతడు దగ్గరగా ఉన్నాడు. ఆయన రొట్టె ఇచ్చేటప్పుడు ఆయన అంటున్న ఆ మాట ఏమాత్రం కూడా మనసును పెట్టుకోకుండా ఆ రొట్టె పుచ్చుకుంటానే ఉన్నాడు. తనలో కట అపవిత్ర ఆత్మ లోపలికి వెళ్ళిపోయిందట. మనం ఏ మనసుతో తీసుకుంటామో ఆ మనసు లోపలికి వెళ్ళిద్ది. ఏ హృదయంతో తీసుకుంటామో ఆ హృదయమే మనలో పనిచేస్తుంది. మనం మంచి మనస్సాక్షితో తీసుకుంటే ఆ మంచి ప్రవర్తనే మనం జీవించగలుగుతాం. ఆ అపవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఇస్కరియోతు యోధ పవిత్రపరచబడకుండానే తీసుకుని తనలోకి వెంటనే సాతానుడు కూడా లోపలికి ప్రవేశించాడట. అలాంటి ప్రవర్తన కొనసాగిస్తున్నటువంటి ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా గెత్సెమనేటువంటి తోటలో ఆయన ప్రార్థనలో నిమగ్నమై ఉండగా ఆయనకి తెలుసు ఈ రాత్రి తప్పక నన్ను పట్టుకోవడానికి ఇస్కరియోతు యోధ ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయం ఆయనకి తెలుసు. ఆ రాత్రి ప్రార్థన చేశాడు. ఏమని? చెమట రక్త బిందువులుగా కారేటట్లుగా ప్రార్థన చేశాడట. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, లేదంటే నీ చిత్తమే అని అన్నాడు. ఆ మాట మనం చదువుకున్నాం కదా. ఆ రాత్రే ఇస్కరియోతు యోధ శిష్యులందరూ కూడా ఒక చోట ఉంటే అతను ఒక్కడే ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. ఆ చట్టంలో నుంచి లేదా ఆ ప్రదేశాల్లో నుండి ఎప్పుడు నా మనుషులు వస్తారా అని కనిపెట్టుకుని చూస్తూ వీరితోటి బేరసారాలు చేస్తున్నాడు. మీతో కుదుర్చుకున్న ఒప్పందానికి తగినటువంటి రుసుము నాకు ఇవ్వండి అని చెప్పానంటే వారు 30 ఎండానాలు ఇచ్చారు, దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు వారితో ఇస్తున్న సలహా ఏంటంటే, ఇదిగో ఆయన ప్రార్థన చేసి వస్తున్నాడు, నేను బయటికి రాగానే ఆ ఉన్నటువంటి శిష్యులందరిలో కూడా ఎవరినైతే నేను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తి యేసు, కాబట్టి ఆయన్ని మీరు పట్టుకోండి అని సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చినటువంటి ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి వెంటనే ఈయన ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగానే వారు వెంటనే అందరు కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవటం, శత్రువులు వచ్చి దాడి చేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకుని వెళ్ళడం, ఆ రాత్రికి రాత్రే తీసుకుని వెళ్ళిపోవడం మొత్తం జరిగిపోయాయి. ఆ సమయంలో ఆయన్ను ఆ రాత్రంతా కూడా బంధించారు. ఆ రాత్రంతా కూడా సన్హెడ్రిన్ సభ అని చెప్పని అనేది 70 మంది న్యాయాధిపతులందరూ కూడా కూర్చొని ఈయనలో ఏమైనా దోషం ఉందేమో, ఏదో ఒక కోణంలో ఏదో ఒక కేసులు ఇరికిద్దాం అని అనుకున్నా. ఎక్కడ చూసినా ఎన్ని రూపాల్లో ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ 70 మందికి ఏమాత్రం కూడా అతని మీద నింద మోపడానికి అవకాశం కనపడడంలా ఆ రాత్రంతా తీవ్రమైనటువంటి ఒత్తిడితో వారు ఆ రాత్రి ముగించారు. ఉదయాన్నే ఇక ఆయన్ని మాత్రం విడిచిపెట్టడం మాత్రం వల్ల కాదు. ఏదేమైనా సరే ఆయన పరిశుద్ధుడని పవిత్రుడని తెలిసినప్పటికీ ఏదో ఒక కోణంలో ఆయన సిలువ వేయాలన్న ఆలోచన అక్కడున్నటువంటి వ్యక్తులందరికీ కలిగిన ఆ ఆలోచన అందరికీ కూడా ప్రజల మీద రుద్దారు. ఇప్పుడు ప్రజలు అప్పుడు పస్కా పండుగ అనేది వచ్చింది. అదే రోజున అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, పండుగలో ఎవరినైనా సరే ఒక దొంగను విడిచిపెట్టడం అనేది ఆనవాయితీ అట. ఆనవాయితీ అంటే ప్రతి పండుగలో ఈ దొంగ మంచోడే, మనసు మార్చుకున్నాడు కాబట్టి ఈ వ్యక్తిని మనం వదిలిపెడదాం అనేటువంటి ఒక
ఆలోచన కొనసాగుతూ ఉన్నటువంటి దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా వీరు ముందు పెట్టారు. ఎవరైతే న్యాయాన్ని తీర్పు తీర్చిన ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన న్యాయమూర్తి అని అంటున్నాడు, ఇదిగో మనకు ఒక ఆచారం ఉంది కదా, ఆ ఆచారమును బట్టి ఎవరినైనా ఒక వ్యక్తిని ఈ పండుగకు విడుదల చేసే ఆలోచన ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి బరబ్బా అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బరబ్బా అనబడేటువంటి ఒక దొంగ, కరుడు కట్టినటువంటి తీవ్రమైనటువంటి దొంగ, ప్రజలకు నష్టాన్ని సమకూర్చిన దొంగ, ప్రజలకు ఇబ్బందికి కారకుడైన దొంగ, ప్రజలకు నష్టానికి కారకుడైనటువంటి ఆ దొంగ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే బరబ్బాను విడిచిపెడదామా లేకపోతే యేసు ప్రభువుని విడిచిపెడదామా అని వారి మధ్యలో చర్చ జరిగినప్పుడు ఆ చర్చను ప్రజల ముందు పెట్టారు. మీరు ఎవరిని విడుదల చేయాలని కోరుకుంటున్నారు, మీ ఆలోచన ఏమిటి అని అంటున్నప్పుడు ప్రజలందరి యొక్క కేకలు ఏమని వినబడుతున్నాయి అంటే, బరబ్బాను విడిచిపెట్టండి, యేసు ప్రభుని సిలువ వేయండి. కేకలు హోరెత్తిస్తూ ఉన్నారు, గోల చేస్తూ ఉన్నారు. యేసును సిలువ వేయమనే కేకలు మాత్రం వినబడతా ఉన్నాయి. చదువుదాం మాట ఒకటి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు ఆయనను చూచి నీవన్నట్టే అనెను. ఆ ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగిను. అయితే ఆయన ఒక మాటకైనను ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఒక్క మాట అండి, మనం ఒకవేళ పొరపాటు చేసినా తప్పు చేసినా, నువ్వు ఈ తప్పు నువ్వే చేసావు కదా అని అన్నావు అనుకోండి, అబ్బే నాకేం తెలుసు, నాకేమీ తెలియదు, చేసింది మనమైనా ఏమంటాం? మొట్టమొదటి మాట నాకు తెలియదు అని అంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి పిలాతు అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రజలందరూ కూడా నీ మీద దోషాలు మోపుతా ఉన్నారు, పాపాలు మోపుతా ఉన్నారు, కాబట్టి నీవు ఏమైనా మాట్లాడగలుగుతావా అన్నప్పుడు, అయ్యా నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు, నేను ప్రజలకు మేలు చేసాను తప్ప కీడేమీ చేయలేదు, నేను ప్రజలకు ఉపయోగకరంగానే ఉన్నాను తప్ప ప్రజలకు నష్టాన్ని ఏమాత్రం కూడా కలుగు చేయలేదు, కావాలంటే ఎవరినైనా అడగండి, వీళ్ళు కావాలని నా మీద నింద మోపుతున్నారని వాదించుకునే మనస్సు ఆయన లేదట. ఏమాత్రం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. పిలాతు ఆశ్చర్యపడ్డాడు. నువ్వు పవిత్రుడివి, నువ్వు నిష్కల్మషుడివి, పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నావు, నీ సాక్ష్యాన్ని చూడబోతే నేను ఘనంగా కనపడతా ఉంది, ఇంతమంది నిన్ను దోషనని అంటున్నప్పటికీ నిన్ను చూస్తేనేమో ఏమాత్రం కూడా నాకు అపవిత్రత కనబడడం లేదు, కాబట్టి నీ నోటి నుంచి ఏమన్నా సరే మాట వస్తుందేమని చూస్తూ ఉంటే నువ్వు మౌనంగా ఉన్నావని చెప్పని ఆయన మిక్కిలి ఆశ్చర్యానికి లోనయ్యాడట. ఆయన నోరు తెరవలేదు, ఆయన మాట్లాడలేదు. ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనినా ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీని చెరసాలలో ఉంచెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుకొనుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగిను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం ఎదుట కూర్చుండి
అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహమును ప్రేరేపించిరి. అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని చాలండి. ఏ దోషం కూడా కనబడలేదని చెప్పని పిలాతు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరిని విడిపించాలి అని అంటూ ఉంటే ప్రజలందరి యొక్క ఏక స్వరం ఏమని పెడతా ఉందనంటే, యేసును సిలువ వేయండి. బరబ్బను దొంగనేమో విడిపించమంటున్నారు, ప్రేమించిన వ్యక్తినేమో సిలువ వేయమంటా ఉన్నారు. ఎటుపోతుంది లోకం? మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, మంచికి రోజులు కాదు ఇవి, మనం మంచి చేస్తే మనకి కీడే వస్తుందని చెప్పని అంటాం. ఈయనకేమొచ్చింది? ఇప్పుడు మేలు చేశాడు ఆయన, అనేకులకు ఉపయోగకరంగా ఉన్నాడు, అనేకులకు మేలుకరంగా ఉన్నాడు, అనేకులను ఆదరించాడు, అనేకులను ధైర్యపరిచాడు, అనేకులను ప్రేమించాడు, అనేకులను హక్కును చేర్చుకున్నాడు. లోకమంతా కూడా నువ్వు పాపాత్మరాలువి అని పిలుస్తూ ఉంటే, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధాన గలదానివై వెళ్ళు అని ఆయన నోట వినబడతా ఉంది. ఎవరు గొప్ప? లోకమేమో పాపాత్మరాలని పిలుస్తూ ఉంది, ఆయనేమో నీవు సమాధాన గలదానివై వెళ్ళుని అంటా ఉన్నాయి. ఏ స్వరం ఆ స్త్రీని స్థిరపరిచింది, ఆ స్త్రీని ధైర్యపరిచింది? యేసు స్వరమేమో క్షమించే హృదయం కలిగింది, లోకమేమో ద్వేషించే హృదయం కలిగింది. కాబట్టి ఈ యేసుని, ఆయన మేలు చేసినటువంటి యేసుని, ఉపకారము చేసిన యేసుని, మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి సైతము వచ్చినటువంటి ఆ యేసుని, పవిత్రుడు నిష్కల్మషుడు అని పిలువబడినటువంటి ఆ యేసుని, ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ యేసుని ప్రజలందరూ అంటున్నారు, మీరు సిలువ వేయండి. ఆయన అంటున్నాడు, పిలాతు అంటున్నాడు, ఆయనలో ఏ దుష్కార్యం కనబడడం లేదు. వీళ్ళు అంటారు, కాదు మీరు సిలువ వేయండి. ఇక మాట లేదు వాళ్ళ కాడ. అయినప్పటికీ వాళ్ళ నోట వస్తున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, ఆధారాలతో మాకు పని లేదు, ఆయన మాత్రం సిలువ వేయాల్సిందే. ఆ ఉదయము ప్రారంభమైనటువంటి 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఆ తీర్పు కొనసాగుతూ ఆయన సిలువ వేయాల్సినటువంటి పరిస్థితుల్లో వేయడం జరిగింది. ఆ సిలువ వేసిన తరువాత పేతురుని దారి మధ్యలో కనబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్నారు, నువ్వు యేసు శిష్యుల్లో ఒకడు కాదా అని అన్నప్పుడు, ఒక పక్క ఆయన నష్టపోతున్నాడు, కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, దూషించబడుతున్నాడు, ద్వేషించబడుతున్నాడు, అపవిత్రుడని పిలువబడుతున్నాడు, ఆయన సిలువ వేయమన్న కేకలు వినబడతా ఉన్నాయి. ఇంత అన్యాయమైనటువంటి తీర్పు కనబడతా ఉన్నప్పుడు పేతురు ఏం చేయాలి? వెన్నంటి ఉండాలి లేదా? ఇప్పుడు ఏమంటాడు? ఆ యేసు ఎవరో నాకు తెలియదు. రెండోసారి మరలా నాకు తెలియదు, మూడోసారి కూడా నాకు తెలియదు. యోధా ఏమో పక్కనే ఉండి పక్కలో బల్లెంలాగా తయారయ్యాడు. పేతురేమో యేసు ఎవరో నాకు తెలియదని చెప్పునని నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. ఎవరిని వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు యేసు ఇంతకాలం? మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడుతుందని అంటున్నాడు కదా ఆయన. అంటే ఆయన నామాన్ని దూషించబడేటట్టుగా చేస్తుంది ఎవరు? ఆయన బిడ్డలని పిలువబడుతున్నటువంటి ప్రజలే, ఆయన నామాన్ని మోస్తున్నటువంటి ప్రజలే. మేము కూడా దేవుణ్ణి ఎరిగిన వారమే అని అనేటువంటి ట్యాగ్ లైన్ మనం తగిలించుకొని
ఆయనకు మనము కష్టాన్ని కలుగు చేసేటువంటి వారమై ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి శత్రువుల యొక్క బాధ కంటే మన గురించినటువంటి మనం కలుగు చేసినటువంటి బాధ ఆయనకు చాలా దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ప్రేమించినటువంటి ప్రజలు అంటారు, యేసును సిలువ వేయండి. ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో చెప్పిన మాటలకు లోబడి యేసును సిలువ వేయడానికి వారు కేకలు వేస్తూ ఉన్నారు, ఏక స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆయన సిలువ వేశారు, ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నారు. దానికి ముందుగా ఆయనను భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టారు. ఆయన కొరడాతో కొట్టి, ఆ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన ఈపునట చాళ్ళగా చేశాడట. చాళ్ళు మనం చేలో ఏమంటాం, సాళ్ళు అంటాం కదా. అదే మన విత్తనాలు వేసేటప్పుడు దున్నినప్పుడు ఎలాగుంటాయి అవి, సాళ్ళు అని చెప్పి పిలుస్తాం కదా. ఆయన ఈపు